Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Srija. So ఇవాళ వీడియోలో మనం డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. సో మనకి డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అయితే చాలా డిమాండ్ ఉన్న కోర్స్. ఎవరైతే బీటెక్ లో సిఎస్సి బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అయితే చేస్తుంటారు. సో అలా చేయడం వల్ల వాళ్ళకైతే కోర్స్ గురించి చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు. అండ్ మనకి డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ డ్యూరేషన్ అనేది చూసుకుంటే సో ఇది వచ్చేసి మనకి 3 years కోర్స్. అండ్ మనకి ఎగ్జామినేషన్ టైప్ చూసుకుంటే మనకి సెమిస్టర్ గా అయితే ఉంటుంది. అండ్ మనకి టోటల్ సెమిస్టర్స్ అయితే మనకి 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఇయర్లీ 2 సెమిస్టర్స్ అనేవి ఉంటాయి. సో డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 10th అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. 10th లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అయితే చేయొచ్చు. సో మనకి డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయడానికి అడ్మిషన్ ప్రాసెస్. సో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మనకి ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. పాలిసెట్ మనకి టీఎస్ పాలిసెట్ ఉంటుంది, ఏపీ పాలిసెట్ అనేది ఉంటుంది. సో ఇది రాసాక మనం దీంట్లో క్వాలిఫై అయితే మనకి గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ లో అయితే సీట్ అనేది వస్తుంది. అండ్ మనకి ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కూడా డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు అంటే ఎస్, మనం డైరెక్ట్ గా కూడా మనం డిప్లొమాలో అయితే జాయిన్ అవ్వచ్చు. బట్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో అయితే మనం జాయిన్ అవ్వచ్చు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కి ఫీ అనేది ఎలా ఉంటుందంటే సో మనం చూస్ చేసుకునే కాలేజ్ పైన ఫీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం సిలబస్ అనేది చూసుకుందాం, సెమిస్టర్ వైజ్ గా సిలబస్ అనేది చూసుకుందాం. సో మనకి ఫస్ట్ సెమిస్టర్ లో అయితే మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అనేది ఉంటుంది, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 1 అనేది ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ 1 అనేది ఉంటుంది, అలాగే ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 1 అనేది ఉంటుంది, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉంటుంది, ఫండమెంటల్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ ఉంటుంది, అలాగే మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఉంటుంది, ఫండమెంటల్స్ ఆఫ్ సి అనేది ఉంటుంది, ప్రోగ్రామింగ్ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, ఫిజిక్స్ ల్యాబ్ ప్రాక్టీస్ ఉంటుంది, అలాగే మనకి కెమిస్ట్రీ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఆఫ్ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి సెమిస్టర్ 1 లో ఉండే సిలబస్. సో మనకి సెమిస్టర్ 2 లో చూసుకుంటే ఇంగ్లీష్ 2 ఉంటుంది, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 ఉంటుంది, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 2 అనేది ఉంటుంది, అలాగే మనకి ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 2 అనేది ఉంటుంది, ఆఫీస్ ఆటోమేషన్ ఉంటుంది, అడ్వాన్స్డ్ సి ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది, ఇంజనీరింగ్ డ్రాయింగ్ 2 అనేది ఉంటుంది, అడ్వాన్స్డ్ సి ప్రోగ్రామింగ్ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, అలాగే ఫిజిక్స్ ల్యాబ్ ప్రాక్టీస్ 2 అనేది ఉంటుంది, కెమిస్ట్రీ ల్యాబ్ ప్రాక్టీస్ 2 అనేది ఉంటుంది, ఆఫీస్ ఆటోమేషన్ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. అలాగే ఇవి వచ్చేసి మనకి సెకండ్ సెమిస్టర్ లో ఉండే సిలబస్. సో మనకి సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే సో మనకైతే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 3 అనేది ఉంటుంది, అలాగే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది, అండ్ మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది ఉంటుంది, అలాగే కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఉంటుంది, RDBMS అనేది ఉంటుంది, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ త్రూ C++ అనేది ఉంటుంది, అలాగే మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మనకి లైఫ్ స్కిల్స్ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, అలాగే RDBMS ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ C++ ల్యాబ్ ప్రాక్టీస్. ఇవి వచ్చేసి మనకి థర్డ్ సెమిస్టర్ లో ఉండే సిలబస్. సో మనకి ఫోర్త్ సెమిస్టర్ లో సిలబస్ అనేది చూసుకుంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 4 అనేది ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది ఉంటుంది, డాటా స్ట్రక్చర్స్ త్రూ C++ అనేది ఉంటుంది, మైక్రో ప్రాసెసర్ ఉంటుంది, .NET ప్రోగ్రామింగ్ విత్ C# అనేది ఉంటుంది, అలాగే మనకి వెబ్ డిజైనింగ్ అనేది కూడా ఉంటుంది, డాటా స్ట్రక్చర్ త్రూ C++ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, మైక్రో ప్రాసెసర్ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, .NET ప్రోగ్రామింగ్ విత్ C# ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, అలాగే వెబ్ డిజైనింగ్ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఫోర్త్ సెమిస్టర్ లో ఉండే సిలబస్. సో మనం ఫిఫ్త్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఉంటుంది, జావా ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ అనేది ఉంటుంది, అలాగే మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఉంటుంది, అలాగే మనకి జావా ప్రోగ్రామింగ్ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, అలాగే మనకి లాస్ట్లీ ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఫిఫ్త్ సెమిస్టర్ లో ఉండే సిలబస్. మనకి సిక్స్త్ సెమిస్టర్ లో అనేది చూసుకుంటే అయితే మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ యొక్క సిలబస్. అలాగే మనం డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేది చేస్తూ కూడా అడిషనల్ కోర్సెస్ అనేటివి చేయొచ్చు. సో దానివల్ల ఏంటి అంటే మనము ఆఫ్టర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయాక జాబ్స్ అనేటివి చేయాలనుకుంటే సో మనం ఏవైతే కోర్సెస్ అడిషనల్ కోర్సెస్ నేర్చుకుంటాం కదా సో వాటన్నిటిని కూడా మనం రెజ్యూమ్ లో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకోవడం వల్ల మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, C ఉంటుంది, C++ ఉంటుంది,
ఉంటుంది, జావా ఉంటుంది, పైథాన్ ఉంటుంది. సో ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటివి ఉంటాయి. అలాగే మనకి టెక్నాలజీస్ కూడా ఉంటాయి. AWS ఉంటుంది, అజూర్ ఉంటుంది, డెవాప్స్ ఉంటుంది, సేల్స్ ఫోర్స్ ఉంటుంది. ఇలా చాలా టెక్నాలజీస్ అనేటివి ఉంటాయి. సో మనం ఏంటంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తూ ఇలా అడిషనల్ కోర్సెస్ అనేటివి చేయడం వల్ల మన రెజ్యూమ్ లో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో దాని వల్ల మనకి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేటివి అయితే ఉంటాయి. మీరు డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక మీకు హైయర్ స్టడీస్ అనేటివి మీరు బీటెక్ అనేది అయితే చేయొచ్చు. లేదు మీరు బీటెక్ కాకుండా డైరెక్ట్ గానే జాబ్ చేయాలి అని అనుకుంటున్నారంటే మీరు డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయాక కూడా జాబ్స్ అనేటివి చేయొచ్చు. ఇఫ్ మీరు బీటెక్ అనేది చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక మీరు బీటెక్ లో జాయిన్ అయితే డైరెక్ట్ గా లాటరల్ ఎంట్రీ అనేది ఉంటుంది. సో మీరు డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ లోకి అయితే వెళ్తారు. సో ఇది వచ్చేసి మనకి డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.